ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 ఏళ్లైంది. ఇక ఈ 2 ఏళ్ల పాలనలో ప్రజా ప్రయోజనాలు మరచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాఫియాలా వ్యవహరిస్తుందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న నాయకులకు నజరాలుగా వేల కోట్ల రూపాయలు భూములను అక్రమంగా బదలాయిస్తున్నారని ఆరోపించారు. గాజుల రామారం ప్రాంతంలో అరికపూడి గాంధీ 11 ఎకరాల భూమిని అక్రమంగా కబ్జా చేశారని, ఆయన పార్టీ మారిన వెంటనే ఆ భూమిని ల్యాండ్ రెగ్యులైజ్ చేయడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. అరికపూడి గాంధీకి నువ్వు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ప్రజల సొమ్మును దానం చేస్తున్నటువంటిది సహేతుకమైన, నీతిబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన నియమ నిబంధనలకు లోబడే చేస్తున్నావా? మనం డిస్కస్ చేద్దాం. పోదామా జమీన్కి? పోదాంపా జమీన్ మీదకి. రౌడీ రాజ్యం అయిపోయింది. అలా హైడ్రా పోయి ఇలా కూలుస్తాడట, మళ్ళీ తెల్లారి బ్లూ షీట్లు పెడతాడట. మరి పేదోడు అట్లనే హైడ్రా కూల్చేస్తే మళ్ళీ తెల్లారి నేను ఇల్లు కట్టుకుంటా అంటే ఊకుంటారా? బిచ్చగాలు అయిపోయింది. పేడచ్చు హైడ్రా కూల్చినట్టుగా చాలా మంది మధ్యతరగతి తర్వాత పేదవాళ్ళు ఈఎంఐలతోటి ఇండ్లు కొనుక్కున్న వాళ్ళు ఇండ్లు కూలిపోతే వాళ్ళు ఉరి పెట్టుకొని చచ్చిపోయే పరిస్థితి ఏర్పడ్డది. వాడికి మాత్రం న్యాయం జరగదు. అరకపూడి గాంధీకి మాత్రం న్యాయం జరుగుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి పల్లకి మోస్తుండి ఇవాళ, రేవంత్ రెడ్డి కమిషన్లు ఇస్తాడు ఇవాళ. దమ్ముంటే రేవంత్ రెడ్డి పోదాంపా, గాజుల రామారం సర్వే నెంబర్ 307లో మనం పోదాంపా, వస్తావా? ధైర్యం ఉందా? నైతికత ఉందా? నీకు నిజాయితీ నీతి ఉన్నట్టయితే 307 సర్వే నెంబర్కి పోదాంపా. ఎవ్వరు అవసరం లేదు. నాకు పెద్ద భూముల మీద పెద్దది లేదు, కానీ మ్యాపులు పట్టుకొని పోదాం, గూగుల్ మ్యాపులు చూద్దాం, రికార్డులను చెక్ చేద్దాం. మా మాదారం కృష్ణారావు గారు వస్తారు, మీరు రండి, పోదాం, మాట్లాడదాం. సిగ్గు ఎగ్గు లేదు. ప్రజల సొమ్మును మీరు గాథ కింద పందికొక్కులు లెక్క ఇష్టారాజ్యంగా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా దానం చేసేటువంటి ఒక దోపిడికి వెసులుబాటు కల్పించేట ఒక నైతికత ఎక్కడది రేవంత్ రెడ్డి గారు? మళ్ళీ మీరు పెద్ద లీడర్లు, మీ దేశాన్ని ఉద్ధరించే మహానాయకులు, సక్కదానం మీది. ఐఎమ్ సో సారీ టు యూజ్ దిస్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ అగేన్స్ట్ యూ. ఏం చెప్పి అధికారంలోకి వచ్చినావు? రాజీవ్ గాంధీని తుంగలో దొక్కుతావు, పివి నరసింహరావుని తుంగలో దొక్కుతావు. నువ్వు ఎవరి పల్లెకి ఎవరి సిద్ధాంతాల మోస్తున్నావు రేవంత్ రెడ్డి? అరకపూడి గాంధీకి నువ్వు అత్త సొమ్ము అల్లుడు దానం చేసి